అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. మ్యాచ్స్టర్ గోపీచంద్, రీతు వర్మ జంటగా నటిస్తున్న హై వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా భారతవర్ష సాగా ఆఫ్ షూలా. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ వీర జయధీర సాంగ్ ప్రోమో తాజాగా విడుదలైంది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చారిత్రాత్మక నేపథ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కర్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పవర్ఫుల్ సాంగ్కు అనుదీప్ దేవ్ అద్భుతమైన మ్యూజిక్ అందించగా దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన ఆలపించారు. ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన తాజా చిత్రం సింగీతం జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా ఓటీటీ వెర్షన్ థియేటర్ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుంది అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. నిర్మాణ దశ చివరిలో ఎదురైన సవాళ్ల గురించి ఆయన ప్రస్తావిస్తూ క్లైమాక్స్లోని సీజీ ఇంకా మెరుగ్గా ఉండాల్సి ఉందని అనిపించింది. డిజిటల్ విడుదలకు ముందు సీజీని మరింత మెరుగుపరచడానికి మా బృందం యోచిస్తోంది. ఈ చిత్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులు డిజిటల్ వేదికగా ఆదరిస్తూనే ఉంటారు. అందుకే భవిష్యత్ రోజులకు అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయాలని భావించామని పేర్కొన్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ కథానాయిక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోర్టు రూమ్ డ్రామా చిత్రం సత్యావాన్ సావిత్రి. ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ విషయాన్ని కీర్తి తన ఇన్స్టా పోస్ట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా పంచుకున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో కీర్తి సురేష్ న్యాయవాదిగా ప్రత్యర్థిని సవాల్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ పోస్టర్పై అభిమానులు స్పందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మరో పవర్ఫుల్ పాత్రలో కీర్తిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ పెట్టారు. ఈ చిత్రం గురించి దర్శకుడు ప్రవీణ్ ఎస్ విజయ్ ఇటీవల మాట్లాడుతూ న్యాయానికి చట్టానికి మధ్య తేడా ఉంటుంది. తన భర్త కేసులో భాగమైన సావిత్రి అనే న్యాయవాది కథే ఈ చిత్రం. ఆమె న్యాయం కోసం పోరాడుతుంటే ఆమె సీనియర్కు మాత్రం చట్టమే ముఖ్యం. పరిస్థితుల కారణంగా ఆమె తన సీనియర్తోనే తలపడాల్సి వస్తుంది అని తెలిపారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ నేను బటర్ఫ్లై సాంగ్ ప్రోమో తాజాగా విడుదలైంది. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సుబ్లాషిని అద్భుతంగా ఆలపించారు. ప్రేమలోని మధురమైన అనుభూతిని పంచుతూ సాగే ఈ పూర్తి పాటను జూన్ 19న విడుదల చేయనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ నెల 4న రిలీజ్ అయిన పెద్ది సినిమా తాజాగా 400 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీం స్పెషల్ పోస్టర్తో పాటు పెద్ది విక్టరీ ప్రోమో పేరుతో ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రామ్ చరణ్, జాహ్నవి కపూర్ హీరోయిన్లుగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మరో ఫుల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. మసా మసా అంటూ సాగే ఈ పాటను బుధవారం విడుదల చేశారు. పహిల్వాన్గా కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ కుస్తీ సాధన చేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. టాలెంటెడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ భోగి విలక్షణమైన కథాంశంతో రూపకల్పన అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ సెట్స్ నుండి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయింది. సినిమా మొత్తానికే హైలైట్గా నిలిచి ఒక భారీ స్కెడ్యూల్ చిత్రీకరణలో శర్వానంద్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం రాత్రి చిత్ర యూనిట్ శర్వానంద్పై ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్ను చిత్రీకరించింది. అయితే ఇది కేవలం ఫైట్స్, గాల్లో ఎగిరే స్టంట్స్ మాత్రమే ఉన్న సాధారణ యాక్షన్ సీన్ కాదు. కథను మలుపు తిప్పే బలమైన భావోద్వేగాలు, గుండెలను పిండేసే ఎమోషన్స్ మిక్స్ చేసిన అత్యంత కీలకమైన సన్నివేశం. హీరో పాత్రలోని ఆవేదనను, ఆక్రోశాన్ని ఒకేసారి విజువల్గా చూపించాల్సిన క్లిష్టమైన టైమింగ్ ఉన్న ఎపిసోడ్ ఇది. ఈ సవాల్తో కూడిన ఎమోషన్ యాక్షన్ సీన్ను హీరో శర్వానంద్ ఒకే ఒక సింగిల్ టేక్లో కంప్లీట్ చేసి తనలోని అసలైన నటుడిని మరోసారి నిరూపించుకున్నారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన క్రేజ్తో దూసుకుపోతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డుతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ యంగ్ హీరో ఖాతాలో ఒక రేర్ ఫీట్ చేరింది. భారతీయ సినిమా చరిత్రలో ఏ సౌత్ హీరోకు సాధ్యం కాని రీతిలో ఏకంగా ఇద్దరు ఇంటర్నేషనల్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశం ఈ రౌడీ హీరో సొంతమైంది. గతంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ను లైగర్ చిత్రం ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేసిన ఘనత విజయ్ దేవరకొండకే దక్కింది. రింగ్లో ప్రత్యర్థులను వణికించే ఆ గ్లోబల్ హెవీ వెయిట్ ఛాంపియన్తో కలిసి యాక్షన్ సీన్లలో పోటీ పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ అద్భుతమైన అనుభవం తర్వాత ఇప్పుడు మరోసారి ఒక హాలీవుడ్ లెజెండరీ యాక్టర్తో తలపడుతున్నారు విజయ్. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంక్రుతియాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి చిత్రంలో ఈ అరుదైన మ్యాజిక్ రిపీట్ కాబోతుంది. హాలీవుడ్ క్లాసిక్ ఫ్రాంచైజీ ది మమ్మీ సినిమాలో ఐకానిక్ విలన్ ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుడు ఆర్నాల్డ్ వోస్లు ఈ చిత్రం ద్వారా భారతీయ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆయన నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు ఇదొక శుభవార్త. ఓపెన్ హైమర్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, ది డార్క్ నైట్ వంటి అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా భారత్లో అడుగుపెట్టనున్నారు. తన సరికొత్త చిత్రం ది ఒడిస్సీ ప్రీమియర్ కోసం ఆయన జూలైలో ముంబైకి రానున్నట్లు యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నోలన్తో పాటు ఆ చిత్రంలో నటించిన ఆస్కార్ విజేత మ్యాట్ డామన్, ప్రముఖ నటుడు టామ్ హోలండ్, ఆస్కార్ అవార్డు గ్రహీత నిర్మాత ఎమా థామస్ కూడా హాజరు కానున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఒకటి భారతదేశంలో ప్రీమియర్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 17న థియేటర్లోకి రానుంది. ది ఒడిస్సీ గ్లోబల్ ప్రీమియర్ టూర్లో భాగంగా లండన్, ప్యారిస్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలతో పాటు ముంబైను కూడా అధికారికంగా ఎంపిక చేయడం భారతీయ మార్కెట్కి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జగపతి బాబు హీరోగా పరిచయమైన తొలి సినిమా సింహస్వప్నం. ఆ సినిమా ముహూర్తపు షాట్కు క్లాక్ కొట్టాల్సిందిగా కోరడానికి జగపతి బాబు, ఆయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారట. అప్పట్లో చిరంజీవి గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా స్టార్డంలో పీక్స్లో ఉన్నప్పటికీ వీరిని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారట. అంతేకాదు జగపతి బాబును చూడగానే చాలా అందంగా ఉన్నామని మెచ్చుకొని అడగడమే ఆలస్యం వెంటనే వచ్చి సినిమా ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారని జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సంఘటన జరిగిన దాదాపు 35 సంవత్సరాల తర్వాత పెద్ద సినిమాలో జగపతి బాబు పోషించిన పాత్రను చూసి చిరంజీవి మళ్ళీ అదే స్థాయిలో ఫోన్ చేసి మరీ ప్రశంసించారట. చిరంజీవిలోని ఆ గొప్ప గుణాన్ని జగపతి బాబు ఈ ఇంటర్వ్యూలో ఎంతో సంతోషంగా పంచుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ తమ స్పై యూనివర్స్లో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్కు ఆల్ఫా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను తాజాగా విడుదల చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ఆలియా భట్ సీత అనే ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. చిన్నతనం నుంచి ఆమె తండ్రి బాబీ డియోల్ ఒక కఠినమైన సీక్రెట్ ప్రోగ్రాంలో భాగంగా ఆమెను ఒక కిరాయి హంతకురాలిగా తీర్చిదిద్దుతాడు. ఆధునిక కాలపు సీత తనదైన అగ్ని పరీక్షను ఎలా ఎదుర్కొంది అనే థీమ్తో ఈ సినిమా సాగనుంది. టీజర్లో ఆలియా భట్ భీకరమైన యాక్షన్ సన్నివేశాల్లో కనిపించారు. కత్తి యుద్ధాలు, చేజింగ్ సీన్లు ఆమె పాత్రలోని క్రూరమైన, భీకరమైన కోణాన్ని ఆవిష్కరించాయి. నటి పూజా హెగ్డే తన ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెమెరా ముందు పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించడానికి ఆమె కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటుంది. జిమ్లో చెమటలు చిందించడం నుంచి ఆహార నియమాల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో తరచూ తన వర్కౌట్ వీడియోలతో అభిమానులను, ఫిట్నెస్ ప్రియులను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తాజాగా మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో మరో వర్కౌట్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో పూజా హెగ్డే ట్రెడ్మిల్పై స్టైల్గా వెనక్కి నడుస్తూ కనిపించింది. తన ఫోన్తో తానే వీడియో తీసుకుంటూ ఈ విన్యాసం చేసింది. ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్, దానికి సరిపోయే షార్ట్స్ ధరించి వర్కౌట్ సెషన్లో పాల్గొంది. ఎలాంటి స్ఫూర్తిదాయకమైన పోస్టులు చేయడం పూజాకు కొత్త ఏమీ కాదు. తరచుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రంలోని నువ్వు కావాలయ్యా పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
ఈ పాటలో తన డ్యాన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి తమన్నా ఆ పాటలతో తన పర్ఫార్మెన్స్ పట్ల తాను సంతృప్తిగా లేనని తాజాగా వెల్లడించారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ కోసం ముంబైలోని తమన్నా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు తమన్నా కెరీర్లోని పలు పాటల గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే కావలయ్య పాట ప్రస్తావన వచ్చింది. అప్పుడు తమన్నా మాట్లాడుతూ, ఆ పాట షూటింగ్ సమయంలో నా నటనపై నేను కొంచెం అసంతృప్తిగా ఉన్నాను, ఇంకా మెరుగ్గా చేసి ఉండాల్సింది అనిపించింది అని తెలిపారు. దీనికి ఫరా ఖాన్ స్పందిస్తూ, నువ్వు ఎప్పుడు ఇంకా బాగా చేయొచ్చు అని భావించే రకం అని అన్నారు. తాను శిక్షణ పొందిన డాన్సర్ని కాదని, ఆజ్ కీ రాత్ అనే పాట కోసం 15 రోజులు రిహార్సల్స్ చేశానని, అలాంటి సమయం కేటాయించాలని కోరుకుంటానని తమన్నా వివరించారు. ఒక అద్భుతమైన అనుబంధం ఉంది నాకు నవీన్ గారికి. మా సురేష్ ఉండేటుంటే వాడికి కూడా తెలుస్తుంది. మీ ఇద్దరం బాగా వెళ్ళేవాళ్ళం షూటింగ్కి. అలాగే ఈ సినిమాకి సంబంధించి కమల్ మా ఊరబ్బాయి రాజమండ్రి, అది పరిచయం అయ్యాక తెలిసింది. సో అద్భుతమైన కథ చేసుకున్నాడు ఆయన. చాలా మంచి కథ ఇది, ఆర్గానిక్ కథ. అంటే సినిమా కోసం సినిమా అని కాకుండా కథలోంచి దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ జనాలని బాగా అలరించడానికి కసరత్తులు చేశారు. సో నవీన్ గారు కూడా బాగా కూర్చుంటాడు ఆయన కథల్లోని, పాటల్లోని, మ్యూజిక్ డైరెక్షన్లోని, మ్యూజిక్లోని, అన్నింట్లో. మేము చాలాసార్లు నవీన్ గారి ఇంటికి వెళ్ళే కూర్చొని లిరిక్స్ ఫైనల్ చేసుకున్నాం. సో అంత అన్ని డిపార్ట్మెంట్ మీద ఆయనకు అవగాహన ఉంది. సో కమల్ కూడా ఈ సినిమా అరంగేట్రం ఫస్ట్ హిట్, మంచి హిట్ కొట్టాలని, అలాగే నవీన్ గారు కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే కళ్యాణ్ నాయక్ తనతోటి మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం అంతే అని పాట రాశాను, ఇంకో 2 పాటలు రాశాను. నాకు బాగా హార్ట్కి దగ్గరైన మ్యూజిక్ డైరెక్టరు. సో బాగా చనువున్న మ్యూజిక్ డైరెక్టరు, ఒక చిన్న తమ్ముళ్ళలాగా నాకు. సో తనతో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇందులో నాకు నచ్చింది, అందరికీ అన్ని పాటలు నచ్చాయి. నాకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ సాంగ్, అందులో నా ఆత్మ ఉంది, అది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మా గురువుగారు శాస్త్రి గారు రాసేవాళ్ళు ఇలాంటి పాటలు. రాసినప్పుడు ఎలా రాస్తారు ఇది అనుకున్నా. సో అలాంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు, అలాంటి సందర్భం మనకు కుదిరినప్పుడు ఎలా రాయాలి అని ఫస్ట్ ఓపెనింగే నేనో చిన్న కానిస్టేబుల్, టేబుల్ కింద పెట్టని చేతులు అని రాయడంలోనే నాకే ఒక రకమైన పులకింద వచ్చింది. ఒక చిన్న కానిస్టేబుల్ టేబుల్ కింద పెట్టని చేతులు అంటే ఇతను అవినీతికి పాల్పడ్డాడు. ఫస్ట్ 2 లైన్స్లో చెప్పగలగడం అనేది నాకు గూస్ బంప్స్ వచ్చిన క్షణం. అలాంటి లైన్ని వాళ్ళు కూడా అంతే నమ్మి బాగుంది అని తర్జన భర్జనలు ఏమీ లేకుండా ఓకే చేయడం నాకు చాలా ఆత్మానందం కలిగించింది. కాకి డ్రెస్ వేసి కాలర్ ఎత్తేసి బతకడమే నా ప్యాషను, పైనున్నోళ్ళకి తోకన ఓపగా నే కాదు అల్సేషన్ అని రాశాను. సో నేను కుక్కను కాదని చెప్పకూడదు, హీరో క్యారెక్టరేషన్ చెప్తున్నప్పుడు అదే సెన్స్ చెప్పాలి. సో అల్సేషన్ అని చెప్పితే తోకాడించుకుంటూ తిరగను, నాకు ఒక క్యారెక్టర్ ఉంది, నాకు నచ్చాలి, నేను ఒక సిన్సియర్ అని చెప్పడంలో తన క్యారెక్టరైజేషన్ చెప్పి అవకాశం దొరికింది. అలాగే తను ఎంత సెన్సిటివ్ అనేది, ఆ ఊరెళ్ళంటూ ఈ ఊరెళ్ళంటూ బదిలీ చేస్తారు బాసులు, మనసుకి కష్టంగా అనిపిస్తున్న సర్దేస్తా లగేజీలు. సో నేను ఇంత హానెస్టీగా ఉంటే ఎవరు గుర్తించట్లేదేంటి, ఇన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాను ఏంటి అని లోపల ఆ చిన్న పెయిన్ అన్నీ బాగా కలగలిసిన పాట ఇది. నాకు గుర్తుండిపోయే పాట అవుతుంది, నా చిరకాలం గుర్తుండిపోయే పాట అవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.